అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన మా కన్యాపుత్రికలను నా కన్యామణులను ధర్మ అర్థ కామమోక్షాలకై నీకు అర్పిస్తున్నాను నీకు దానమిస్తున్నాను. ఈ దానం వల్ల మాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను. ఆనాడు ఆకాశరాజు ధరణీదేవి కడిగి తరించిన పాదాలు ఏ పాదమైతే తగిలి రాయి కూడా స్త్రీ రూపంగా మారిందో అలాంటి శక్తివంతమైన పాదాలని స్వామి వారి పాదాలు కడిగి పునీతులైనారండి. మనందరికీ కూడా చూసే భాగ్యం చేసే భాగ్యం కల్పించిన ఈ పుణ్య దంపతులకు స్వామి వారి శుభాశీస్సులు అందజేయుగాక. శుభదినమున శుభ సమయంలో శుభ గడియలలో శుభ ముహూర్తములో జీలకర్ర బెల్లము సమర్పిస్తున్నారండి. నమస్కారం చేసుకోండి అమ్మా. తోలు పోగులో చక్కెర పోసి బతుకు రాత్రి తోటము వీరమును వంచగా స్వామి దేవతలందరూ ఆనందముతో పూలవానలే కురిపించి శ్రీనివాసుని సునగములతో భార్య ప్రక్కన కూర్చొనగా బంగారు పల్లెలు 9 పెట్టి నవరత్నములే నిండుగా పోసి వెండి తులసి దళాల తలంబ్రాలు 108 వెండి తులసి దళాల తలంబ్రాలు వెండి మందార పుష్పాల తలంబ్రాలమ్మ. ఒక్కసారి ముత్యాలు మగడాల పచ్చల కెంపుల తలంబ్రాలమ్మ. స్వామి వారి ముత్యాల తలంబ్రాలు జరిగేటప్పుడు ఆ ముత్యాలు ఎంతో సంబరపడిపోతున్నాయంట, నీళ్ళ రంగులు మారుతున్నాయంట. కనక తలంబ్రాలు 7 కొండలవాడ నాటి భాగ్యము కనక పుష్పాలతో తలంబ్రాలు. స్వామి వారికి అమ్మవారికి ఆభరణాలమ్మ, పగడాల హారాలు, ముత్యాల దండలు, కాసుల పేర్లంటే నామము, రాళ్ళ లాకెట్ గల రాళ్ళ హారము, స్వర్ణ కిరీటాన్ని సమర్పిస్తున్నారమ్మా. 7 కొండలవాడ స్వర్ణ కిరీటము చక్కగా చేసి నవరత్నాలను పొదిగిరిగా 5 రోజుల పెళ్లి ముచ్చట్లు సందడిగానే జరిగినగా అప్పగింతలు ఆకాశరాజు ధరణీదేవి శ్రీనివాసను పద్మావతిని శ్రీనివాసలోకాలకు మూలములైన జగన్నాథుడవు నీవే కాదా.
పిల్ల ఎన్ని సంవత్సరాలు? 27, 26. సెల్వకి ఎన్ని కలుపుకున్నారు? రండి అమ్మా, నెంబర్ చెప్పాలండి. ఎప్పుడో చెప్పా తర్వాత వచ్చిందా?